మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. దానం నాగేందర్ కి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన దానం నాగేందర్ చేసిన భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజాభవన్లో చెప్పుకోవడానికి అయితే పబ్లిక్ అయితే రావడం జరిగింది. ఇక్కడ దానం నాగేందర్ కి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారో వాళ్ళు ఫోటో తీయడానికి దానం నాగేందర్కి చూపించడానికి వచ్చారనేసి అయితే పబ్లిక్ వ్యక్తం చేస్తున్నారు. సో పబ్లిక్ మొత్తం అక్కడనే ఉంది. దానం నాగేందర్కి సంబంధించిన అనుచరులు మాత్రం రావడం జరిగింది. రైట్, మనం విజువల్స్లో చూస్తున్నాం. దానం నాగేందర్ మనిషి అనేసి అయితే చూసినాం కదా, మొత్తం అయితే ఫోటో తీసి పరుగులు తీస్తున్నాడని చెప్పుకోవచ్చు. సో పబ్లిక్ అయితే కొట్టడానికే ప్రయత్నిస్తున్నాడని చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే పోలీస్ వెహికల్లోనైతే దానం నాగేందర్కి సంబంధించిన అనుచరుడు అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. రైట్, విజువల్స్ లో మనం చూస్తున్నాం పూర్తిగా దానం నాగేందర్కి సంబంధించి బాధితులు మొత్తం అతన్ని కొట్టడానికి అయితే ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో పోలీస్ వెహికల్లో దానంకి నాగేందర్కి సంబంధించిన అనుచరుడిని పోలీస్ వెహికల్లో తీసుకెళ్లారని చెప్పవచ్చు. మొత్తానికైతే దానం అన్న చెప్పండి, మీరు క్లారిటీగా చూసారు. అతను దానం నాగేందర్ మనుషులండి. మేము ఇంటర్వ్యూ ఇస్తుంటే మమ్మల్ని ఫోటోలు తీసి అక్కడ వాళ్ళు రౌడీలను పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. సో వీళ్ళైతే ఫ్లెక్సీ పెట్టుకొని వచ్చారు. దానం నాగేందర్కి సంబంధించింది దానం నాగేందర్ చేసిన భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయి అవన్నీ బావే అని చెప్పేసి వాళ్ళు ఫ్లెక్సీ కూడా పెట్టడం జరిగింది. దానం నాగేందర్ ఇంతకు ముందుకే ఎలక్షన్స్ తర్వాత నేను ఏందో చూపిస్తా అని చెప్పేసి వీడియోలో చెప్పడం జరిగింది. నువ్వు చూపించాడు చేసేది ఏం లేదు, నువ్వు చేసిన భూ కబ్జాలు ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్లో బేగంపేట వాసులు దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే భూ కబ్జాదారుడు సుధీర్ గౌడ్ బినామీ బస్తీవాసులకు హింసించడం జరుగుతున్న కావున మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు మా సమస్యను పరిష్కరించగలరు. చూసినావా ఎన్ని కబ్జాలు దానం నాగేందర్ నువ్వు ఇంకా ఎవరెవరు వచ్చారో ఏంది అని చెప్పేసి పంపిస్తున్నావా? ఫోటోలు తీయడానికి పంపిస్తున్నావా? బతకని పేద ప్రజలను నువ్వు. మాది ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ అండి. మేము బేగంపేట ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ అయితే మేము ఒక 20 సంవత్సరాల నుంచి అక్కడ మేము ల్యాండ్ కొనుక్కొని మా సొంత ఇల్లు ఉండే మాకు 20 ఇయర్స్ నుంచి మాకు సీసీ రోడ్స్ వచ్చినాయి, కరెంట్ వచ్చింది, డ్రైనేజ్ అన్నీ ఉన్నాయి, ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్లు కూడా ఉన్నాయి అందరికీ. అయితే ఇప్పుడు దాని పక్కన ల్యాండ్ ఒక 2 acres ఖాళీ ల్యాండ్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అది కబ్జా చేసుకొని ఈ ల్యాండ్ కూడా కబ్జా చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం వాళ్ళు రౌడీలు పెట్టారు. వాళ్ళు ఆ ల్యాండ్లో ఒక రౌడీలు పెట్టేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. రాజపూట డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు ఏమైనా తెచ్చిరా మీరు? ఉన్నాయి, ఆల్రెడీ సబ్మిట్ చేసాం కూడా. లోపల జిరాక్స్ ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, మాకు రిజిస్ట్రేషన్ ఉన్నాయి, కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది మాకు. ఈ ల్యాండ్ మీదే, ఆ ల్యాండ్ వాళ్ళదే అని చెప్పేసి కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. అయినా వీళ్ళు రాత్రిపూట వచ్చేసి కొంతమంది రౌడీలను పెట్టేసి ఆ రౌడీలు రాత్రిపూట వచ్చేసి మమ్మల్ని బెదిరించడము, పొద్దుకులు డైలీ ఎవరెవరు వస్తున్నారు ఫోటోలు తీసడము అని చెప్పేసి మొన్న నాగేందర్ పిలిచిన మమ్మల్ని కొంతమందిని, ఒక ఇద్దరిని మిమ్మల్ని ఇస్తారా లేకపోతే సస్తారా కొడుకులా అని చెప్పేసి బెదిరించిండు. దానికి మీరు వెళ్ళినప్పుడు ఏమన్నా ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ నాగేందర్ పిలిచినప్పుడు ఇద్దరు లైవ్ మనుషులు ఇద్దరు వెళ్ళేసి వచ్చారు, ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు. అది ప్రకాష్ నగర్ కాలనీ మా ల్యాండ్ కబ్జా చూస్తున్నాం. మేము కొన్న జాగా మేము కొన్నాం. మేము 20 సంవత్సరాల ఇల్లు కట్టుకొని ఉన్నాం మేము. వచ్చి ఇప్పుడు మా ఇంట్లో ఖాళీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రకాష్ నగర్ ఇక్కడనే బేగం అంతా అదే బస్తీ వాసులు మేమంతా. బస్తీ మొత్తం అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారో మాకు న్యాయం జరగాలి, దానం నాగేందర్ భూ కసరుడు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. రైట్, అక్కడైతే మహిళలు అయితే ఆందోళన చేస్తున్నారు దానం నాగేందర్కి సంబంధించి ఆయన చేసిన కబ్జాల గురించి. ఇక్కడైతే ప్రజాపాలనలో వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వాళ్ళు రావడం జరిగింది. సో పబ్లిక్ అయితే ఇక్కడ ఉన్నారు, మహిళలు.
అదే మొత్తం మంది వచ్చిన వీడు అదంతా మా మందే వాడి కళ్ళు మాట మరి మీ వాడు మంచోడే కదా మాతో మాట్లాడాలి కదా వాడు చూడు మేము ఏదో చెప్పడానికి వచ్చినా మేము ఎంతమంది ఉన్నారన్న ఎంతమంది ఇల్లు కబ్జాలైన 32 ఇల్లు ఉన్నాయి మేడం అక్కడ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి రిజిస్ట్రేషన్ ప్లాన్స్ రైట్ చూస్తారు కదా ఏదైతే వాళ్ళ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ మొత్తం ఉంది అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్గా దానం నాగేందర్ పిలిచి వాళ్ళని బెదిరించాడని కూడా వాళ్ళు చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2000 మంది అయితే ఇక్కడ దానం నాగేందర్కి సంబంధించిన బాధితులు అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో ఇంతవరకు మళ్ళీ ఎమ్మెల్యేలాగా గెలిచిన తర్వాత కొంచెమన్నా మార్పు వస్తుంది అని అనుకుంటే అయినా కూడా అదే దుస్థితికి దిగజారిందని చెప్పుకోవచ్చు దానం నాగేందర్. సో వేరే దగ్గరికి వెళ్దాం, అక్కడైతే పబ్లిక్ ఉన్నారు, ఇక్కడైతే ప్రజెంట్ అయితే పోలీసు వాళ్ళు తరుముతున్నారు. అక్కడికి వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. రైట్ చూస్తున్నాం కదా ఏదైతే ప్రజాపాలనకి కొంతమంది వేరే వేరే సమస్యల నుంచి వచ్చారని చెప్పొచ్చు. సో ఇక్కడ అంతా చూసినట్లయితే దానం నాగేందర్కి సంబంధించిన బాధితులే. దానం నాగేందర్ ఏదైతే చేసిన కబ్జాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు కావాలి, అవి మా భూములు, అవి మా ఇల్లు, వాటిని కబ్జా చేసిన అనేసి అయితే వాళ్ళు చాలా గట్టిగా గంటాబద్ధంగా చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఏంది చిన్నపిల్లలు వేసుకొని మహిళలు కూడా వచ్చారు అంటే వాళ్ళు ఎంత ఆవేదన ఎంత బాధ అనుభవిస్తున్నారో అయితే మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడే ఎవరైతే వచ్చారో ఏదైతే దానం నాగేందర్కి సంబంధించిన మనుషులు ఎవరైతే ప్రజాపాలనకి బ్యానర్లు పట్టుకొని వచ్చారో వాళ్ళ ఫోటోలు తీసి తర్వాత భయపెట్టించే ప్రయత్నం అయితే చేద్దామనేసి ఫిక్స్ అయినట్టున్నాడు. సో ఒక వ్యక్తిని పంపించాడు, దానం నాగేందర్కి సంబంధించిన ఒక అనుచరణ అయితే వాళ్ళు పంపించడం జరిగింది. సో వాళ్ళని పట్టుకొని అయితే పోలీసు అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. సో విజువల్స్లో చూస్తున్నాం మొత్తం దానం నాగేందర్కి సంబంధించిన మనుషులే, దానం నాగేందర్కి సంబంధించిన బాధితులే. ఏవైతే వాళ్ళు చేసిన కబ్జాలు అయితే ఉన్నాయి అవన్నీ మావే అనేసి అయితే వాళ్ళు చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే రాజశేఖర్ హయాంలో వచ్చిన ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు దానం నాగేందర్ కబ్జా చేస్తారనేసి అయితే వాళ్ళు క్లియర్ కట్గా అన్నీ అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనం విజువల్స్లో పూర్తిగా చూస్తున్నాం. మేడం అన్న నమస్తే, ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చినాం మేము. ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వస్తే దానం నాగేందర్ అనుచరులు ఇక్కడికి కూడా వచ్చారు. నాగరాజు ఒక్కడు 10 మంది వచ్చి ఒక కార్ అక్కడ పెట్టుకొని ఒకరు వచ్చి మేము ఎవరైతే ఇక్కడ మేము కంప్లైంట్ ఇచ్చి మాట్లాడుతున్నామో మళ్ళీ తర్వాత ఇబ్బంది చేయడానికి చేస్తూ ఉంటే వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళినాం. పోలీస్ ఎవరైతే ఇక్కడ వచ్చి ఇక్కడ చేయడానికి చూసిండో వాళ్ళని మేము పట్టుకొని ఎంక్వైరీ చేస్తాం. ఇదంతా చేయడానికి రీజన్ ఏంది, ఎందుకు చేస్తూ ఉన్నారు మీరు, ఏం సంగతి, దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని సార్ చెప్పిండు. సమస్య పైన మా సమస్య సార్ మేము 20 ఏళ్ళ నుంచి అక్కడ ఇండ్లు ఉన్నాయి. మా ఇంట్లో కానుకొని ఖాళీ ల్యాండ్ ఉంది. ఖాళీ ల్యాండ్లో దానం నాగేందర్ వచ్చి కూర్చున్నాడు. అందులో ఈ ల్యాండ్ ఆయన కలుస్తుంది మా ఇండ్లది. మీ ఇండ్లు ఇచ్చేసి ఆయన బిట్టు పెద్దగా అయిపోతుంది. మీ ఇండ్లు ఇవ్వండి అంటే మొత్తానికి ఏమంటున్నా మీకు ఏమైనా పైసలు ఇస్తా అనేసి ఇప్పుడు మా కాడ మేము ఎందుకు ఇస్తాం ఇల్లు? మేము ఇల్లు కట్టుకొని 20 సంవత్సరాల నుంచి ఉన్నాము. నువ్వు 2 సంవత్సరాల కింద వచ్చి ఈ జాగా నాకు కలుస్తుంది నువ్వు ఇయ్యంటే ఇస్తామా? మేము ఇయ్యాను మేమన్నాం. చంపైనా మిమ్మల్ని తీసుకుంటా, చంపైనా తీసుకుంటా. ఇవ్వకపోతే ఎట్లా చేయాలో నాకు తెలుసు, ఏ రకంగా చేయాలో నాకు తెలుసు. ఇప్పుడు మీకు భయం పోయిందా? భయం అవుతుంది. మరి ప్రజాపాలనకు వచ్చినాము, సార్ లేడు, లెటర్ ఇచ్చినాము, కంప్లైంట్ ఇచ్చినాము, న్యాయం చేయమని వచ్చినాము. ఫర్దర్గా ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనేది చూడాలి. ఇంకా మళ్ళీ ఇప్పుడు పిలిచే అవకాశం ఉండదు అనుకోవచ్చా మిమ్మల్ని? మేము ఎందుకు వెళ్తాం మేడం? పిలువడైనా బెదిరిస్తాడు, ఇంటికి వచ్చి బెదిరిస్తాడు. అనుచరులను ఎట్లా పంపించిన వాళ్ళ అనుచరులను అట్లా పంపిస్తాడు. ఎవడెవడు వెంటరా వాడిని పట్టుకొని రమ్మని
ఇట్లా బెరియడం. ఏదైతే దానం నాగేందర్కి సంబంధించి అయితే రావడం జరిగింది. సో వాళ్ళు మాత్రం ఇప్పుడు ఇంకా భయం ఉంది మేడం మాకు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మాకు అనుచరులను పంపించి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తాడు, మమ్మల్ని బెదిరిస్తాడనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ఇంకెంతమందిని బెదిరిస్తాడో, ఇంకెన్ని కబ్జాలు చేస్తాడో ఏంటో అయితే ఓకే టీవీ మొత్తం ఫోకస్ మొత్తం దానం నాగేందర్ మీద పెడుతుందని చెప్పుకోవచ్చు.